ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ దివ్యల మాధురి ఎపిసోడ్లో మరో ఆసక్తికర ఘటన జరిగింది. ఎమ్మెల్సీ స్టిక్కర్ ఉన్న కారులో మాధురి చక్కర్లు కొట్టారు. దువ్వాడ శ్రీనివాస్ కు చెందిన వాహనంలో విశాఖపట్నంలో మాధురి తిరిగారు. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ దివ్యల మాధురి ఎపిసోడ్లో మరో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఎమ్మెల్సీ స్టిక్కర్ ఉన్న కారులో మాధురి చక్కర్లు కొట్టారు. దువ్వాడ శ్రీనివాస్ కు చెందిన వాహనంలో విశాఖపట్నంలో మాధురి తిరిగారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందిస్తారు. మరిన్ని అప్డేట్స్ రాజు చెప్పండి. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మాధురి ఎపిసోడ్ అయితే డైలీ సీరియల్లో లాగా రోజుకొక ట్విస్ట్ అయితే చోటు చేసుకుంటుంది. అయితే విశాఖ వీధుల్లో ఎమ్మెల్సీ స్టిక్కర్ ఉన్న కారులో మాధురి తిరుగుతున్న దృశ్యాలు అయితే ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఏమని ఇది కూడా ఎమ్మెల్సీ స్టిక్కర్ ఉన్న ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు కారులో దివ్యల మాధురి తిరగడం ప్రైమ్9 కెమెరాకి అయితే ఎక్స్క్లూజివ్గా చిక్కిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎమ్మెల్సీ అనేది ఒక రాజ్యాంగబద్ధమైన పదవి. దీనికి సంబంధించి ఎందుకంటే ఎమ్మెల్సీ అయిన తర్వాత ఎమ్మెల్సీకి సంబంధించినంత వరకు కూడా బయటకు వెళ్ళేటప్పుడు ప్రోటోకాల్ ప్రాబ్లం రాకుండా, అదేవిధంగా ఎమ్మెల్సీ అనేది ఒక రాజ్యాంగబద్ధమైన పదవి. దీనికి చాలామంది కూడా కట్టుబడి ఉండాలి. ఆ స్టిక్కర్ కూడా అంతే విలువ ఉంటుంది. కానీ ఆ స్టిక్కర్ వాడేటప్పుడు కూడా చాలా వరకు కూడా చూసుకునేటప్పటికీ ఎమ్మెల్సీగా ఎవరైతే ఎన్నికైన వ్యక్తి ఉన్నారో ఈ వ్యక్తి కంపల్సరిగా ఆ వాహనంలో ఉంటేనే ఆ వాహనాన్ని వాడాలి. లేకపోతే ఆ వ్యక్తి ఉన్నప్పుడు మాత్రమే కుటుంబ సభ్యులు కూడా వాడాలి. కేవలం కుటుంబ సభ్యులు కూడా వాడే అవకాశం లేకుండా ఉన్న స్టిక్కర్ని ఏకంగా ప్రేయస్గా ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు చెప్పుకుంటున్న దివ్యల మాధురి ఈరోజు విశాఖ రోడ్లపై మొత్తం చక్కర్లు కొడుతూ ఆమె అయితే ఇదే కారులో అయితే తిరుగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీనిపై చాలామంది కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఒక ఎమ్మెల్సీగా ఎన్నుకోబడ్డ వ్యక్తి, ఎమ్మెల్సీ ఒక ప్రజల నుంచి కావచ్చు లేకపోతే ప్రజా నాయకుడిగా ఉన్న వ్యక్తి ఇటువంటి వాటిని ఎందుకు ప్రేరేపిస్తున్నారు అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓవైపు చూసుకున్నప్పటికీ ఆయన ఒక కుటుంబ కథా చిత్రానికి సంబంధించి పూర్తిగా కూడా దివ్యల మాధురి ఎంటర్ అయిన తర్వాత దువ్వాడ వాణి అదేవిధంగా వాళ్ళ పిల్లల్ని అన్యాయం చేశారంటూ కూడా చాలామంది ఆరోపించిన నేపథ్యంలో దాంతోపాటు తనకి ఏదైతే కొన్ని కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తిని కూడా దివ్యల మాధురికి రాసేశారంటూ కూడా వస్తున్న నేపథ్యంలో పూర్తిగా అధిష్టానం ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏమాత్రం కూడా పట్టించుకోకుండా కేవలం వాళ్ళంతా కూడా రాజకీయం చేస్తూ ఇటువంటి వాళ్ళని ప్రోత్సహిస్తున్నారంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన అదేవిధంగా ఇంకొంతమంది పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన కూడా పార్టీ పైన కూడా దుమ్మెత్తిపోస్తున్న నేపథ్యంలో ఈరోజు ప్రైమ్9 కెమెరాకి ఎక్స్క్లూజివ్గా ఏదైతే దివ్యల మాధురి ఎపిసోడ్ మరొకసారి కూడా చిక్కిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆవిడ ఎమ్మెల్సీ స్టిక్కర్ వేసుకున్న దువ్వాడ శ్రీనివాసరావు మొత్తం 3 వాహనాలను అయితే వాడటం జరిగింది. 3 వాహనాలపైన కూడా ఆయన స్టిక్కర్ ఎమ్మెల్సీగా ఆయన స్టిక్కర్ అయితే వాడుతున్నారు. ఈ స్టిక్కర్ని కేవలం టోల్ గేట్ల దగ్గర తప్పించుకోవడానికో లేకపోతే అసాంఘిక కార్యక్రమాలు చేయడానికో లేకపోతే మిగతా వాటిని వాడుకోవడానికి మాత్రమే ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు ప్రేరేపిస్తున్నాడు అంటూ కూడా చాలామంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించినంత వరకు ఇప్పుడు కఠిన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఎమ్మెల్సీ స్టిక్కర్ ఉన్న కారుని ఏ విధంగా ఇస్తారు? ఎందుకంటే అది దువ్వాడ శ్రీనివాసరావు పేరు మీద కారు అయితే ఉండడం జరిగింది. కారు నెంబర్ కూడా 6699గా ఉంది. మిగతా కార్లు చూసుకునేటప్పుడు 2233 కూడా ఉన్న కార్లు, అది ఒక ఫార్చునర్, ఒక స్కార్పియో వాహనం, అదేవిధంగా ఈ జీప్ కూడా మొత్తం 3 వాహనాలు కూడా దువ్వాడ శ్రీనివాసరావు తన వ్యక్తిగత కార్లుగా కూడా ఆయన ఇప్పటికే శాసనమండలిలో ఇవ్వడం జరిగింది. శాసనమండలి స్పీకర్ కూడా వీటికి సంబంధించి ఆ గుర్తింపు ఉన్న ఎమ్మెల్సీ స్టిక్కర్ని ఇవ్వడం జరిగింది. అయితే అటువంటి స్టిక్కర్ని ఈరోజు ఎందుకు మిస్యూజ్ చేస్తున్నారు అనే దాని మీద కూడా పూర్తిగా పెద్ద సంఘాలు కానీ లేకపోతే ప్రజలు కానీ చాలా వరకు కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఏదైతే దివ్యల మాధురి ఎమ్మెల్సీ స్టిక్కర్ ఉన్న దువ్వాడ శ్రీనివాసరావు కారు మొదటగా మనం విజువల్స్లో చూసుకున్నట్లే ఫస్ట్
ఆవిడ ఫ్రంట్ సీట్లోనే కూర్చోవడం జరిగింది. కూర్చున్న తర్వాత ఏదైతే వీడియో తీస్తున్నారని చెప్పి గమనించిన తర్వాత 2 సిగ్నల్స్ దాటిన తర్వాత ఆవిడ మళ్ళీ ఆ కారుని దిగి మళ్ళీ వెనక సీట్లోకి వెళ్ళడం జరిగింది. అయితే ఇదంతా కూడా ఎందుకంటే స్టిక్కర్ చాలా విలువైంది. ఎందుకంటే రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావుకు సంబంధించి ఆయన మాత్రం ప్రయాణించాలి, లేకపోతే ఆయన అందులో ఉండేటప్పుడు మాత్రమే వేరే వాళ్ళు ప్రయాణించాలి. కానీ అటువంటిది ఏమీ లేకుండా కేవలం ఆయన ఏదైతే రాజ్యాంగం ఆయన కల్పించిన హక్కుగా చెప్పుకుంటున్న ఎమ్మెల్సీ స్టిక్కర్ని ఈ విధంగా దుర్వినియోగం పరుస్తున్నారంటూ కూడా చాలామంది చెప్తున్నారు. ఈరోజు ఎందుకంటే ఈరోజు ఉదయం నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఆవిడ అదే కారులో అయితే విశాఖపట్నం మొత్తం తిరగడం జరిగింది. దీనికి సంబంధించినంత వరకు కూడా పోలీసులు కూడా ప్రోటోకాల్ కూడా ఇవ్వాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఒక ఎమ్మెల్సీ వాహనంగానే వస్తుందనుకుంటే డెఫినెట్గా దానికి ప్రతి ఒక్కరు కూడా అలర్ట్ అవుతారు. దాంట్లో నిజంగానే ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఉన్నారా లేకపోతే ఇంకొకరు ఉన్నారా అనేది మాత్రం ఎవరికి అర్థం కావటం లేదు. కేవలం ఆవిడ మాత్రమే ఆవిడ ఫ్రంట్ సీట్లో కూర్చొని ఆ కారులో ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంకొక విషయం కూడా చాలా స్పష్టంగా మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఆ కారుకు సంబంధించినంత వరకు బ్లాక్ ఫిల్మ్, ఎందుకంటే ప్రభుత్వం ఇప్పటికే చాలా స్ట్రిక్ట్గా చెప్పింది. ఎందుకంటే బ్లాక్ ఫిల్మ్ అనేది 30%కి మించి ఎక్కువగా వేసుకోకూడదు. అది ఎవరైనా కావచ్చు, అది ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, మంత్రులు కావచ్చు, వాళ్ళందరూ కూడా ప్రజా జీవనంలో ఉన్నారు కనుక, ప్రజలకి ఉపయోగపడే పద్ధతిలో ఉన్నారు కనుక వీళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో కూడా బ్లాక్ ఫిల్మ్ వాడకూడదు. కానీ పూర్తి స్థాయిలో ఈ కారులో కూడా మొత్తం అన్ని గ్లాసులు కూడా బ్లాక్ ఫిల్మ్ వాడటం, దాంతోపాటు ఆ కారులో ఆవిడ చక్రం కొట్టడం వల్ల మొత్తం పూర్తిగా కూడా ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. దాంతోపాటు చాలామంది కూడా ఆవిడపై ఆవేశం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతానికి ఇదంతా కూడా దువ్వాడ శ్రీనివాసరావు కావాలనే చేస్తున్నాడు అనేది మరోసారి కూడా తేటతెల్లమైంది అంటున్నారు విశాఖ వాసులు. ఇది ప్రస్తుతానికి ఉన్న పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ రాజు.